తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ పెనుబల్లి మండలం మండలపాడు గ్రామంలో పశువుల షెడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ పెనుబల్లి మండలానికి ఈజీఎస్ నిధుల నుంచి 54 లక్షల రూపాయల మంజూరు అయ్యాయని, ఈ నిధుల కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు మన వారి మాటల్లోనే తెలుసుకుందాం. చాలా వర్క్స్ మన మండలానికి 54 లక్షల రూపాయలతోటి వర్క్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం క్యాటిల్ షెడ్ నిర్మాణం, ఇక్కడ క్యాటిల్ షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఇలానే ఈ క్యాటిల్ షెడ్తో పాటు దానికి సంబంధించి కంపోస్ట్ పిట్స్, ఆ పిట్ కానీ తర్వాత ఇంకోటి అజోలా అని కొత్త రకం అది గడ్డి, ఎందుకంటే దాంతో పశువుల దానగా ఉపయోగిస్తే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని మన సైంటిస్టులు కనిపెట్టారు కనుక దాని పెంపకానికి ప్రోత్సాహకాలు ఇవన్నీ చేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో భాగంగానే అంగన్వాడీ సెంటర్స్, తర్వాత రోడ్లు ఇలాంటివన్నీ శాంక్షన్ చేశారు. ఏదైనా స్కూల్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా మరి అంతేకాకుండా మేము పర్సనల్గా నేను ఎన్నికైన తర్వాత మన మండలపాడు గ్రామానికి 25 లక్షల రూపాయలు సీసీ రోడ్డు శాంక్షన్ చేశాను. అది వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనం 5 లక్షలతోటి కల్వర్ట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు అమ్మ పాఠశాలకి 4.5 లక్షలతోటి రిపేర్ వర్క్స్ కూడా పాఠశాలలకు జరిగినాయి. తర్వాత కొత్త అంగన్వాడీ బిల్డింగ్ కూడా మన ఊళ్ళో శాంక్షన్ అయింది. త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఒక వారంలోనే 11 లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది అంగన్వాడీ భవన్. అలాగే ఈరోజు పశువుల షెడ్డు, నెక్స్ట్ బీటీ రోడ్డు కూడా 1.5 కోటి రూపాయలతో బీటీ రోడ్డు మన మొండికుంట నుంచి పెద్ద ఊరు దాకా, అది కూడా త్వరలో మండలపాడు నుంచి మొండికుంట దాకా మనకి త్వరలోనే అది కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇలా మేము అన్ని అభివృద్ధి పనుల్లో అయితే మేము ముందడుగు వేస్తున్నాము. మాకు కావాల్సిందంతా మీ ఆదరణ, మీ సపోర్టు. ఇంతకుముందు ఎలా మమ్మల్ని ఆ పేర్లు చూసుకున్నారు, ఇక ముందు కూడా అలాగే మీరు సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనుక ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ సక్రమంగా వస్తుంది. అలాగే త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి. మన ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి మన ప్రతి ఊళ్ళో కూడా. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎవరికైతే నిజంగా నీడ్ ఉంది, ఎవరైతే నిజంగా అర్హులు అనేది గమనించి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతాయి. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.